హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కథల సంపుటి. ఫ్రెండ్స్, ఈరోజు నవలలోని 4వ భాగాన్ని చూద్దామండి. నవలలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆసక్తి ఉన్న మీ స్నేహితులకు, బంధువర్గానికి మన ఛానల్ని షేర్ చేసి ఛానల్ని వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించి నన్ను, నా ఛానల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. ఇక నవలలోకి వెళ్ళిపోదామా మరి. చదువుతున్నది శాంతినారాయణ. 2 రోజుల అనంతరం తల్లి వచ్చింది. తల్లిని చూసి అమితంగా ఆశ్చర్యపోయాడు. ఉత్తరం లేకుండా వచ్చామేమిటమ్మా? డాక్టర్ దేశ్ముఖ్ టెలిగ్రామ్ ఇచ్చారు. ఎందుకు అని హడలిపోయాను. సామాన్లు లోపల పెట్టించింది. నాతో మాట మాత్రమేనా అనలేదమ్మా. నీ ఆరోగ్యం ఎలా ఉంది? కనిపించడంలే, గుండెల్లా ఉన్నాను. నీ మాటకేంలే, ఈసారి అన్నీ తేల్చుకు వెళదామనే వచ్చాను. అతని ముఖం గంభీరంగా మారిపోయింది. జరిగిన విషయాలు చెప్పాలా వద్దా అని తడపటాయించాడు. రాత్రికి చెప్పచ్చులే అనుకుని ఆసుపత్రికి వెళ్ళిపోయాడు. సాయంత్రం అవకాశం దొరకగానే దేశ్ముఖ్ని అడిగాను. ఓ, అమ్మ వచ్చేసిందా? సంతోషంగా భుజం చేర్చాడు. నీ ఆవేదన చూస్తే ఒంటరిగా వదలాలనిపించలేదు. నాతో అటు ఇటు తిప్పడానికి సమయం ఉండదుగా. మీ అభిమానానికి కృతజ్ఞుడు. మనలో మనకేమిటోయ్. అతను మరోసారి భుజం చరిచి తన పనిలో లీనమయ్యాడు. 10 గంటలకల్లా ఇల్లు చేరాడు. రమణమ్మ చేతితో వారపత్రిక ఉంది కానీ చూపుల్లో ఎక్కడో ఉన్నాయి. అమ్మా, ప్రయాణంలో అలసిపోయి ఉంటావు, పడుకోకూడదు? పడుకుంటానులే. మామయ్య చెప్పింది నిజమేనా? మామయ్య ఇంటికి వెళ్ళావా? అంది భారంగా. అబద్ధం ఎందుకు చెప్తారమ్మా? చాలాసేపు ఇరువురు మాట్లాడుకోలేదు. పద, భోజనం చేయి వడ్డించింది. మామయ్య కూతుర్ని చాలా గారాన్ని చేస్తున్నాడు రా. అది వారిష్టం, కాదనలేదు. కారణం చెప్పరు. మన బీదరికం ఈనాడు అడ్డొచ్చినట్టుంది కాబోలు. కాదమ్మా, మామయ్య అలాంటి వాడు కాదు. అంతా అనిత పట్టుదల. కూతుర్ని మందలించలేడు. బలవంతపు వివాహం ఎందుకులేమ్మా. ఆవిడ ఎందుకో మౌనంగా కన్నీరు కార్చసాగింది. అరే, కన్నీరా? భలేదానివమ్మా. అనిత కాదంటే నాకు పెళ్ళే కాదా? మాటలు నేర్చావు. పెళ్ళెందుకు కాదు? చిన్నప్పటి నుండి అనుకున్న సంబంధం ఇలా ఎందుకయింది అని నా బాధ. ఇక ముందు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. పుట్టగానే భార్య అంటూ హాస్యాలు చేసే మన సమాజం ఎప్పుడు ముందుకు వస్తుందో. అన్నం కెలుగుతూ ఓ నిట్టూర్పు విదిలాడు. రామ్మ, నువ్వు భోజనం చేయి. ఇంజనీర్ ప్రతాప్తో అనిత వివాహం నిశ్చయమైంది. అతను ఫారెన్ పోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. హెచ్ఎంటీలో పనిచేస్తున్నాడు. అతని కుటుంబం పెద్దది. ఇతను 4వ సంతానం. పసిమి ఛాయతో చూడటానికి చక్కగా ఉంటాడు. కార్తీక మాసంలో వివాహం. శాంత మరో విధంగా భావించింది. కోపతాపాలు కలకాలం ఉండవు. అనిత ఎంఏ పూర్తి చేసేలోగా అన్నీ మర్చిపోవచ్చని తలిచింది. అనిత, చూడమ్మా, నాకు చెల్లెళ్ళు లేరు. నీవే నా చెల్లివి. పట్టుదల వదిలి మరోసారి ఆలోచించు. శేఖర్పై అంత అభిమానం దేనికో వెటకారం చేసింది. నా మూలంగా నువ్వు అతన్ని నిరాకరిస్తున్నావు. నాకది జీవితాంతం మర్చిపోలేని విషయం అన్నది. వెళ్ళి అతనితోనే కులుకు విసురుగా జవాబిచ్చింది. శాంత మరేం మాట్లాడలేదు. శేఖర్ ఇంతకు ముందులాగే వారంలో 2-3 సార్లు వచ్చి వెళ్తున్నాడు. మునుపట్లాగే మాట్లాడతాడు. ఈ విషయం తెలిస్తే ఎంత బాధపడతాడో. శాంత అనుకున్నట్టు అతని ముఖం ముడుచుకోలేదు. నిజమా? కంగ్రాట్స్ అనిత. థ్యాంక్స్. అనిత లేచి బయటికి వెళ్ళి పని ఉన్నట్టుగా పూల మొక్కల్లో గడ్డి పరకలు వేరు చేయి సాగింది. అతను నాకు తెలుసు మావయ్య, చాలా మంచివాడు. వారి కుటుంబం కూడా ముచ్చటైంది అన్నాడాయన ఏటో చూస్తూ. ప్రాకుతూ వచ్చిన అపర్ణను ఎత్తుకుని ముద్దాడి వెళ్ళిపోయాడు శేఖర్. అనిత వివాహానికి రానని పట్టుపట్టిన రమణమ్మను బలవంతంగా తీసుకొచ్చాడు శేఖర్. చక్కని రాధాకృష్ణుల విగ్రహం పట్టుచీర బహుమతిగా కొన్నాడు. నీకేం అనిపించడం లేదా? లేదమ్మా. ఆలోచించగా అనిత మంచి పనే చేసిందనిపిస్తుంది. భిన్న ధృవాల్లాంటి మేము సంసారం నెట్టుకు రావడం చాలా కష్టతరమైన పని. ప్రతాప్లో ఒక గొప్ప గుణం ఉంది. అతను సర్దుపోగల నేర్పరి. తల్లికి ఎన్నో రకాలుగా నచ్చజెప్పాడు. నువ్వన్నది నిజమే. నీకేన్రా మహారాజు లాంటి సంబంధం వస్తుంది అన్నది. అన్నీ మరచినట్టే వివాహానికి హాజరైంది. ఎలాంటి గొడవలు లేకుండా వివాహం ముగిసింది. రంగనాథం దేనికి లోటు చేయలేదు. సుధామణి ఇచ్చిన సారె చూసి వియ్యాల వారు విస్తుపోయారు. శేఖర్ బాధ్యతాయుతంగా పనిచేస్తూ రవీంద్ర లేని లోటు తీరుస్తున్నాడు. బంధువులు చెవులు కొరుక్కోవటం దంపతులు చూశారు. మేనరికం అనుకున్నారుగా?
అనుకోవడం ఏమిటి కర్మ, మేనల్లుణ్ణి చదివించింది ఈయనే. మరే ఉద్దేశంతో చదివించాడో. 2-3 చేరిన దగ్గరంతా ఇవే కబుర్లు. అడపాదడపా సుధామణి చెవిలో ఇవి పడుతూనే ఉన్నాయి. అటు తెలిసిన వారు శేఖర్ని అడుగుతున్నారు. ఏమోయ్, మామ ప్లేట్ ఫిరాయించాడేమిటి? ఆయనేం ఫిరాయించలేదు. ఒకచోట పెరిగాం, మాకే ఇష్టం లేదు. నవ్వుతూ జవాబిచ్చి తప్పించుకున్నాడు. మొత్తానికి దీని వెనకాల ఏదో గూడు పుఠాని ఉందని బంధువులు యోచనలో పడ్డారు. శాంతను రమణమ్మను విడిగా కదిపినా లాభం లేకపోయింది. మర్నాడు సాయంత్రమే ఘనంగా సారి తీసుకుని అనిత అత్తగారింటికి ప్రయాణమైంది. అనితకి ఇవ్వాలనుకున్న పన్నీరు బుడ్డి ఈ సందడిలో ఎటో పోయింది శేఖర్. సుధామణి ఆదుర్దాపడింది. పోయిందానికి విచారం దేనికి? ప్రయాణానికి అరగంట టైం ఉందిగా, నేను తెస్తాను. నీకు చాలా శ్రమిస్తున్నాం శేఖర్. నువ్వు లేకపోతే మీ మామయ్య ఎంత గాబరా పడేవారు. నాకు తెలుసు బావ ఇంత శ్రద్ధగా ఎందుకు పనిచేస్తున్నాడో. నా వివాహం ఎలా జరుగుతోందనని తనని చూసి అందరూ గతించిన విషయాలు మా అత్తగారి ముందు చర్చించాలని. దాంతో నా జీవితం నరకప్రాయమై అని అనిత మాట్లాడుతోంది. అనిత, పొరపాటుగా మాట్లాడానా? నువ్వు హృదయంలో ఉంచుకుని నటించగలవు. నేను పైకి చెప్తున్నాను. అనిత, మాటల్లో మాట తీసి తప్పు పట్టుగల నేర్పు, పనులకు విపరీత అర్థాలు తీసే నేర్పు నీకే అబ్బాయి. ఈ నీ స్వభావం మార్చుకోమని బావగా నీ శ్రేయోభిలాషగా కోరుతున్నాను. కాలము పరిస్థితులే నీకు నేర్పుతాయి. వస్తా. అతను చరచరా వెళ్ళిపోయాడు. శేఖర్ బాధగా పిలిచింది సుధామణి. క్షమించండి అత్తయ్య. వెనుదిరిగాడు. కొత్త పెళ్లి కూతురు తనను బాధ పెట్టడం నా అభిమతం కాదు. మీరు నమ్మినా మానినా మీ పరువే నాకు ముఖ్యం. పరువుగా భావించేవారిలో నేను ఒకడిని. నాకు తెలుసు శేఖర్, అంది ఆవిడ కళ్ళొత్తుకుంటూ. మీరు అర్థం చేసుకుంటే చాలత్తయ్య. దాని మాటలు పట్టించుకోక నాయనా, సమయం మించిపోతుంది. రంగనాథం బయట నుండి కేకవేశాడు. శాంత ఎంతో ఆశగా తనకు చెప్తుందేమోనని చూసింది. అనిత ఆమె వైపు కూడా చూడలేదు. ఈ అకారణ కోపం ఎందుకో తెలియలేదు. తనపై ముందుకు వెళ్లి బొట్టు పెట్టింది. క్షేమంగా వెళ్ళిరామ్మా, అంది రుద్ధకంఠంతో. అనిత జవాబు ఇవ్వలేదు. ప్రతాప్ మాత్రం అందరికీ చిరునవ్వుతో నమస్కరించాడు. వధూవరులను తీసుకుని కారు సాగిపోయింది. సుధామణి గుండెలు అవిసేలా విలపించింది. రంగనాథం ఏదో పోగొట్టుకున్నట్టు కుర్చీలో కూలబడిపోయాడు. లే అత్తయ్య. ఆ రోజంతా శేఖర్ దగ్గరే ఉండి ఎంతగానే ఓదార్చాడు. మర్నాడు వరుణి ఇంట్లో జరిగిన విందుకు అందరూ వచ్చారు. శాంత, శేఖర్ మాత్రం రాలేదు. అనిత చాలా అవమానంగా భావించింది. అమ్మా, శాంత రాలేదా? ఎందుకు? నేను అడగలేదు. విధేయురాలు శాంతమూర్తి అంటూ పొగుడతారే, ఇదేనా? ఆమె గతిలేని ఇంటికి నేను వెళ్ళలేదా? పొరపాటాను. తయారవమంటే నాకు ఎలాగో ఉంది అన్నది. బలవంతం చేయలేదు. మంచి పని చేశావు. బావకు రావద్దని అదే నూరిపోసుంటుంది. ఎవరో రావటంతో తల్లి కూతుళ్ల సంభాషణ ఆగిపోయింది. శాంతకు బుద్ధి చెప్పే దారి వెతకసాగింది అనిత. తన అంచనా తప్పని సుధామణి ఇంటికి రాగానే తెలుసుకుంది. 104 డిగ్రీల జ్వరంతో పడింది శాంత. కంగారుగా డాక్టర్ దగ్గరికి పరిగెత్తికి వెళ్ళాడు నౌకర్. విజయ, శేఖర్ అనిత దగ్గరికి వచ్చారు. అనిత కొద్దిసేపు వారిద్దరిని మార్చి చూస్తుంది. అను, నా భార్య విజయ. విజయ, అనిత పరిచయం చేశాడు. భార్య? ఎవరిని పిలవకుండానే వివాహం చేసుకున్నావా? పిలవడానికే వచ్చాం. ఈ ఉదయం రిజిస్టర్ ఆఫీసులో వివాహం జరిగింది. రేపు సాయంత్రం రిసెప్షన్. తప్పక రావాలి. అంత పిసినారితనం చూపించావే? ఏ విషయంలో? వివాహ విషయంలో. అదా, ఒక్కొక్కరి అభిరుచి. అనిత విజయ వంక చూసింది. పెద్ద అందగత్తె కాకపోయినా ఆకర్షణీయంగా ఉంది. పెద్ద జరీ అంచుగల వెంకటగిరి చీర కట్టింది. హుందాగా ఉంది. విద్యావంతురాల్లా కనిపించలేదు అనితకు. మీ ఆవిడ ఏమైనా చదువుకుందా? అన్నాడు శేఖర్. అనితలో ఏదైనా మార్పు వస్తుందేమోనని పరీక్షించాడు. అంత దీర్ఘం తీస్తున్నావు? ఎంతవరకు చదివిందేమిటి? నాకు ఉపయోగపడే చదివేలే. వస్తాం. చాలా ఇళ్ళు తిరగాలి. ప్రతాప్తో చెప్పు. కాఫీ తాగి వెళ్ళు. మరోసారి వస్తానను. శేఖర్ భార్యతో బయటకొచ్చాడు. టాక్సీలో కూర్చున్నాడు. కోపం వచ్చిందా విజయ? కోపం దేనికి? ఆమె నవ్వింది. ఈమెలో మైమరిపించే నవ్వు, హృదయం ఉన్నాయి అనుకున్నాడు. రిసెప్షన్ పార్టీలో వధువు వివరాలు విని మూర్ఛపోయినంత పని అయింది అనితకు. డాక్టర్ విజయ ఆమె ఊహించినట్లు విద్యాహీనురాలు కాదు. డాక్టర్ దేశ్ముఖ్ పినతండ్రి కూతురు.
బ్యాంకులో ఉన్న 50,000కు నిజాంసాగర్ దగ్గరున్న 25 ఎకరాలకు వారసురాలు. తల్లి లేదు. తండ్రి ఆశలన్నీ ఈ ఒక్క కూతురిపైనే. భార్యాభర్తలిద్దరూ కలిసి ప్రాక్టీస్ చేస్తారట. తన తండ్రి ఇచ్చిన డబ్బు తీసుకోవడానికి అభిమానం చూపించిన వ్యక్తి ఈనాడు మామగారి డబ్బుతో ఎలా ప్రాక్టీస్ పడతాడో. అందరూ వెళ్ళిపోయాక తన మనసులో మాట అడిగేసింది అనిత. నీకు చాలా జ్ఞాపకం అను. నువ్వు నమ్మినా మానినా ఒక విషయం చెప్తాను. నిన్న ఉదయం వరకు నాకు విజయ ఆస్తిపాస్తుల వివరాలు ఏమీ తెలియవు. తల్లి లేనిదని డాక్టర్ గారు అభిమానంగా చూడటం తెలుసు. ఆమె గుణగణాలు నచ్చాయి, అంగీకరించాను. అదృష్టవంతుడివిలే. అసూయగా ఉందా? ఎందుకు? నేను ఎందులో మీ ఆవిడికి తీసిపోను? శేఖర్, మీకు ఫోన్. విజయ వచ్చి పిలిచింది. వస్తున్నా. వీలున్నప్పుడులా రాను. మీ ఆవిడ చాలా అడ్వాన్స్డ్ అనుకుంటా. అతని మాట వినకానే అనింది. ఎందుకు? ఏం లేదు, అందరి ముందు వివాహమైన మరో రోజే పేరు పెట్టి పిలుస్తోంది. ఏమో అనుకున్నాను. శేఖర్ పక్కన నవ్వాడు. ఫోన్లో మాట్లాడి వచ్చి అనిత ప్రశ్నకు జవాబిచ్చాడు. పేరుంది పిలవటానికేగా. అందరూ పిలిచినప్పుడు లేని అభ్యంతరం అత్యంత ప్రియమైన వ్యక్తి పిలిస్తే తప్పే? ఓహో అంది. నాకు తెలుసు. నేటి యువతులంతా బురకా అధునాతనంగా తొడుక్కుంటారు. మనసు మాత్రం వెనక్కి వెళ్ళిపోతుంటుంది. గొప్ప రీసెర్చే. అనిత, వెళ్దామా? ప్రతాప్ అడిగాడు. అంది. అతనికెందుకో నీరసంగా అనిపించింది. అతను వెళ్దాం పదా అంటే సంతోషించునేమో. ప్రతి విషయంలోనూ అంతే. వ్యతిరేకత చూపే అలవాట్లేదు. ఆజ్ఞాపించే దర్పం లేదు. అతనిలో గాజుబొమ్మ అనుకున్నది చాలాసార్లు. అకారణంగా విజయపైన కోపం రాసాగింది. భారంగా అడుగులు వేస్తూ అతన్ని అనుసరించింది. అల్లుడంటే అత్తమామలకు ఎనలేని అభిమానం. మీ మరదలు చిత్రమైన యువతి. అనిత వెళ్ళిన వంకే చూస్తూ అంది విజయ. ఏం చేస్తాం, కొందరి స్వభావమే అంతా. తామేడుస్తూ తమ చుట్టూ ఉన్నవారిని ఏడిపిస్తారు. నువ్వు చాలా అలసిపోయావు పదా. ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి లోపలికి తీసుకువెళ్లాడు. షామియానాలోని సామాన్లు సర్దుతున్నారు కాబోలు. వస్తువుల శబ్దం వినిపించసాగింది. అనిత, సంతోషంగా వచ్చాడు ప్రతాప్. చూడు, మీ అన్నయ్య ఉత్తరం రాశారు. ఏముంది అందులో? అడిగింది ఎటో చూస్తూ. వచ్చే నెలలో నేను అక్కడికి వెళ్లే ఏర్పాట్లన్నీ జరిగాయి. నాకు స్టేట్స్కి రావాలని లేదు. ఏ, ఎంఏ పూర్తి చేస్తావా? అతను అలా అడిగేసరికి ఆమెకి ఎక్కడలేని నీరసం పుట్టుకొచ్చింది. నువ్వు లేనిది నేను అసలు వెళ్ళలేను అను. నేను వెళ్ళాక నువ్వు ఇక్కడ ఏం చేస్తావనో నిలదీస్తే సంతోషించేదాన్నేమో. కన్నీరు ఆపుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. రంగనాథం కూతుర్ని ఒప్పించాడు. ప్రయాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రోజు విందులు వినోదాలు. క్షణం తీరికలేదు. శేఖర్ ప్రతాప్ దంపతులను విందు ఆహ్వానించాడు. శేఖర్ ఇంట్లో ప్రతి పని నిశితంగా గమనించసాగింది అనిత. మీరిద్దరూ చాలా శ్రమపడ్డారు. ప్రతాప్ నొచ్చుకున్నాడు. పర్వాలేదు. విజయ్ ఇంకా ఆలస్యమా? మరో 10 నిమిషాలు ఆవిడ జవాబిచ్చింది. మీరిద్దరూ బయటకు రాకూడదు? అవకాశం ఉండాలి. పరిస్థితులు కలిసి రావాలండి. స్టేట్స్కి, యూకే వెళ్లిన వారిలో ఎందరో లాబొరేనియన్ పనిచేయడం నేర్చుకున్నారు. 100కి 1 అలాంటి వారిని చూసి నవ్వుతాం. ఒకరు నిజమైన చదువు చదవటం లేదు. అసలైన వ్యక్తి మారటం లేదు. మీరన్నది నిజమే శేఖర్. ఏమను అంత మౌనంగా చూస్తున్నావు? అందని పళ్ళు ఎంత చేదో అన్నట్టు మాట్లాడే నీ ధోరణి చూస్తున్నానంది. అవే మాటలనిత. శేఖర్కేం తక్కువని? అననీయండి ప్రతాప్. మా అనితకు నన్నేదో అంటేగాని తోచదు. ఇక రావచ్చు. విజయ్ పిలిచింది. అందరూ లోపలికి వెళ్లారు. వంటలు మామూలుగా ఉన్నాయి. అయినా వాటికే ప్రాముఖ్యం ఇస్తూ ఎంతో ఇదిగా తింటున్నాడు శేఖర్. అనిత కెలికి లేచింది. చేతులు గడిగి హాల్లోకి వచ్చారు. శేఖర్ లోపలికి వెళ్ళాడు. మళ్ళీ అనిత కుతూహలంగా తొంగి చూసింది. విజయ చేతిలోని గిన్నెలు లాగి బల్ల మీద పెట్టాడు. ఉండని, అతిథులు వెళ్ళిపోయాక సర్దుకుందాం. 10 నిమిషాల్లో వచ్చేస్తాను. విజ్జి, నాకు మొండి వాదనలంటే చికాకు. ఉదయం నుండి ఒక్క నిమిషమైనా విశ్రాంతి తీసుకున్నావా? చిరుకోపంగా మందలించాడు. పదండి. గర్వంగా నవ్వుకొని అతని చేతిని గిల్లింది. ఇద్దరు నవ్వుకుంటూ బయటకొచ్చారు. విజయ తమలపాకులు తెచ్చింది. హాస్యాలతో కాలం గడిచిందే తెలియలేదు ఎలా గడిచిందో. బయట వరకు సాగనంపారు శేఖర్ దంపతులు. అనిత ముభావంగా ఉంది. ఇల్లు చేరగానే ప్రతాప్ నిద్రపోయాడు. ఆమెకు నిద్ర రావడం లేదు. నీరసంగా నడుము వాల్చింది. జీవితంలో భరించరాని నిశ్శబ్దం చవిచూడసాగింది. భర్త నెమ్మదైనవాడు, సహృదయుడు, సంస్కారవంతుడు. అయితేనే స్త్రీగా తను కోరుకునే పురుషత్వం, చలాకీతనం అతనిలో లేదు. పదే పదే శేఖర్ గుర్తుకొస్తున్నాడు.
అతని ఆలోచన నుండి దూరం చేయాలని ప్రయత్నించింది. విఫలురాలైంది. ప్రతాప్కి దగ్గరగా జరిగింది. ఆ క్షణంలో ఎవరితోనైనా మాట్లాడకపోతే పిచ్చి పడుతుందేమో అనిపించింది. ఏమండి? బ్లాంకెట్ పైకి లాక్కున్నాడు. నిద్ర రావట్లేదండి. లేవరు? మంచి నిద్ర ఆవలించాడు. కళ్ళు మూసుకో అంటూ తిరిగి పడుకున్నాడు. ఆమెకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అదే బావైతే చేయిజారిపోయిన ఫలం స్మరణీయం కాదని తెలుసు. తప్పు తనదని అంగీకరించడం లేదు ఆమె మనసు. శాంత చెప్తే శేఖర్ అంగీకరించాడు. అది తను సహించలేకపోయింది. దీనికంతకు శాంతే కారణం అనిపించింది. అసలే శాంతంటే అసూయ ద్వేషాలతో కుమిలిపోతున్న ఆమె హృదయం మరింత మండిపోయింది. తన మనశ్శాంతి దూరం చేసిన శాంత అత్తగారింట తన నటనతో అందర్నీ లోబర్చుకుంది. దాని జీవితం సుఖంగా ఎలా సాగుతుందో చూడాలి అనుకుని పళ్ళు పటపటా కొరికింది. ఎక్కడో 4 గంటలు వినిపించాక కునుకు తీసింది. నిమిషాల మీద అన్నీ సిద్ధపడ్డా ఏదో అశాంతి మనసును తొలిచేయసాగింది. శాంత ఉత్సాహంగా సర్దటంలో సహాయం చేయసాగింది. అన్నయ్యని త్వరగా వచ్చేమ్మని బేబీ కన్నీళ్లతో చెప్పింది సుధామణి. ఏ అందర్నీ మరిపించే కోడలుందిగా? పిచ్చిదానివి బేబీ. ఆమె ఆప్యాయంగా కూతురు తల నిమిరింది. పరాయి దేశం పంతాలకు పౌరుషాలకు పోకు. ఎవరితో నిర్లిప్తంగా నవ్వింది. మా అన్నయ్యతో శాంత మాట కలిపింది. నాకిలాంటి వరసలు నచ్చవు ప్రతాప్ గారు అను. అలాగే అనిత. శాంత మెల్లగా జవాబు చెప్పింది. అత్తగారు కూతుర్ని వదిలి బయటకు వెళ్లగానే శాంత అనితకు దగ్గరగా వచ్చింది. వయసులో కాకపోయినా వరసలో నాకంటే చిన్నదాని అనిత. నాదొక్క మాట విను. నీకేం కావాలో నీకే తెలీదు. జీవితంలో విద్య, ధనం భగవంతుడిచ్చిన వరాలు. మనంతటా మనం పొందేవి కొన్నున్నాయి. ఇతరుల హృదయాలకు ప్రశాంతత కల్పించడం, తను శాంతంగా ఉండడం, అవి రెండూ అలవర్చు అని కోపంతో ఏదో అనబోయింది అనిత ఈ మాట విని. శాంత రంగనాథం బయట నుండి పిలిచాడు. వెళ్ళింది. హూంకరించింది అనిత. ప్రశాంతత, శాంతి ఇవి నీకు గగన కుసుమాలు చేయకపోతే చూడు అనుకుంది. పురాణకాలపు కైకేయి చరిత్రలో చదివే నాగమ్మ పోలికలు కొట్టొచ్చినట్టు కనిపించాయి మొక్కల్లో. కన్నీటితో అందరి వద్ద వీడ్కోలు తీసుకుని విమానం ఎక్కింది భర్తతో. రెండత్తయ్య అత్తగారు చేపట్టి బయటకు వచ్చింది శాంత. విమానం కనుమరుగగానే అమితంగా బాధపడుతున్న రంగనాథం మనవరాలతో చిరునవ్వులు చిందిస్తూ ఆడసాగాడు. నాకేం భయం లేదత్తయ్య అంది శాంత అత్తగారు చేసే హడావిడి చూసి. కోడలి మంచం తన మంచం ఒకే గదిలో వేయించి కూతురు వెళ్లిన దగ్గర నుండి మరీ అపురూపంగా చూసుకుంటుంది. అపర్ణ ఇష్టారాజ్యంగా సాగించుకుంటుంది. 2 గంటలు తాతగారి వద్ద, మరో 2 గంటలు నాయనమ్మ దగ్గర పడుకుంటుంది. దీపావళి వారం రోజులుండగా శంకరం వచ్చాడు. ఏమన్నయ్యా చాలా రోజులకు దయ కలిగింది? రాలేదని నిష్ఠురమా? నవ్వాడు శంకరం. తీరికేది చెల్లాయ్, పండక్కు అందర్నీ పిలవాలని అమ్మ పట్టుపట్టింది. వారం రోజులుండి వద్దు గాని. మరేం అనుకోకు అన్నయ్య. పిల్లలిద్దరూ దగ్గరలేరు. అత్తయ్య మామయ్య ఎంత దిగులు పడుతున్నారో. ఇంట్లో మేం లేకపోతే ఎలా? అందరూ కలుసుకోవాలని సరదా. అయితే ఓ రోజు అందరం మీ ఇంటికి వస్తాం. మరో రోజు మీరంతా ఇక్కడ భోజనాలకు రావాలి. సందడిగా ఉంటుంది. మీ వారేమైనా నసిగాడు. భలేవాడివోయ్. శాంత మా కోడలే కాదు, యజమానురాలు. రంగనాథం నవ్వుతూ వచ్చాడు. నమస్కారం అండి. శంకరం వినయంగా లేచాడు. శాంత అభీష్ట ప్రకారమే ప్రోగ్రాం అంతా నిర్ణయం చేశారు. తాత నాయనమ్మలు ఒక రోజంతా తిరిగి మనవరాలకి ఫ్రాకులు తెచ్చారు. మందారపు రంగు గల గద్వాల్ చీర కోడలికి తెచ్చింది. బుట్టెడు టపాకాయలు తెచ్చారు. దీపావళి రోజు తలంటుకుని అత్తగారికి పూజ చేయడంలో సహాయం చేసింది శాంత. ఏమమ్మాయి, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? శేఖర్ గొంతు విని నవ్వుతూ బయటకొచ్చింది శాంత. హలో విజయ, ఇంత ఉదయమే డాక్టర్లకు తీరిక దొరికిందే. పెళ్లి తర్వాత తొలిసారి పండగ కదా, ఆడవారిని ఏడిపించడం ఎందుకని సెలవు పెట్టాం. అక్కడికి నేను ఏడ్చినట్టు విజయ నవ్వింది. మీరు ఏడవకపోయినా మాకు తెలీదా? శేఖర్ని వెనకేసుకుని వచ్చింది. అత్తగారిచ్చే కట్నాలు వదులుకోలేక విజయ తిరిగి అంటించింది. చూడన్నయ్యా, నోరు గెలవారితే ఎలా అయితే చెల్లాయ్. ఇద్దరు అమాయకులేండి. అమ్మాయి, హారతి ప్రసాదం పట్టుకెళ్ళమ్మా సుధామణి పిలిచింది. శాంత వెళ్లి హారతి ప్రసాదం తీసుకుని గడప దాటుతుండగా చీర అడ్డుపడి బోర్లా పడింది. హారతి అంత దూరం పడింది. ప్రసాదం చెల్లా చెదిరైంది. విజయ, శేఖర్ పూజగదిలో నుండి సుధామణి ఒకేసారి పరిగెత్తుకొచ్చారు. లేమ్మా విజయ. అత్తగారు ఆసరా ఇవ్వగా లేచింది శాంత. కళ్ళు తిరిగాయా?
లేదు అన్నది. నుదుటిపై చిన్న గాయమైంది. కుర్చీలో కూర్చోబెట్టి డెటాల్ కోసం పరిగెత్తింది విజయ. శాంత కంట్లో నీరు చూసి శేఖర్ మందలించాడు. ఇంత చిన్న దెబ్బకే భలేదానివి. అది కాదన్నయ్య, పండగ రోజు హారతి పళ్ళం ప్రసాదం నేలపట్టం అశుభం కాదా? సింగినాదం. ఈ రోజుల్లో కూడా ఇలాంటివి నమ్మేవారున్నారంటే నవ్వొస్తుంది. ప్రమాదవశాత్తు జరిగింది. అనుమానాలు ఏం మనసులో పెట్టుకోకు. అత్తగారు ఆప్యాయంగా వీపు తట్టినా శాంతకు మనశ్శాంతి కలగలేదు. విజయ గాయం కడిగి మందు వేసింది. బయటికి వెళ్లిన తాత మనవరాళ్లు వచ్చారు. అందరూ పలహారాలు చేశారు. సుధామణి మేనల్లుడికి అతని భార్యకు కొత్త బట్టలిచ్చింది. అనుకున్నట్టుగానే పుట్టింట ఓ రోజు, అత్తింట ఓ రోజు, శేఖర్ ఇంట్లో మరో రోజు పండుగ జరిగింది. సుధామణి కోడలు నీరసంగా స్తబ్దంగా ఉండడం గమనించింది. కాలేజీ నుండి వస్తూనే కూతురితో ఆడేది. అలాంటిది ఎటో చూస్తూ కిటికీ దగ్గర కూర్చుంటుంది. పరధ్యాస ఎక్కువైంది. ఉదయం ఇనపెట్టెలో పెట్టమని రంగనాథం ఇచ్చిన 200 రూపాయలు బల్ల మీద పెట్టి మర్చిపోయింది. వయసులో ఉన్న పిల్లలను దూరంగా ఉంచడం తనదే పొరపాటు అనుకుంది సుధామణి. తన కూతురు భర్తతో వెళ్ళలేదా? ఏదో నిశ్చయించుకున్నట్టు తలాడించి పైకి లేచింది. శాంత భుజం తట్టి కుదిపింది. మీరా? వెనక్కి తిరిగి లేచింది. కళ్లల్లో నీరెందుకు? మీ మామగారితో చెప్తాను నీ ప్రయాణానికి ఏర్పాట్లు చేయమని. వద్దు వద్దు, అందుకు కాదు అన్నది వారిస్తున్నట్టు. మరెందుకో చెప్పందే నాకెలా తెలుస్తుంది? వారు ప్రతివారం తప్పక ఉత్తరం రాసేవారు. 15 రోజులైంది ఉత్తరం రాక. అన్నీ పీడకలలే వస్తున్నాయి. అదా సంగతి, నవ్వింది. పోస్టు వారి పొరపాటో వాడికే పని ఉండి రాయలేదో ఆందోళనగా ఉన్నప్పుడు అన్ని అశుభాలే గుర్తుకొస్తాయి. మీరిద్దరూ దూరంగా ఉండడం నాకు నచ్చలేదు. మీరు మరోలా భావిస్తున్నారు. కళ్ళు తుడుచుకునంది. లేదమ్మా, స్వార్థంతో నిజం ఆలోచించలేకపోయాం. అపర్ణ ఉందిగా, నువ్వు స్టేట్స్ చూసినట్టు ఉంటుంది. శాంత మాట్లాడలేదు. రెక్కలుంటే వెళ్ళి రవీంద్ర దగ్గర వాళ్దామన్నట్టు అనిపిస్తుంది. అతని వడిలోనే శాంతి పొందాలని ఆరాటం. రా, కాఫీ తీసుకుందు. అత్త వెనకాలే మేడ దిగి వచ్చింది. అమ్మా, నీలం కవర్ పట్టుకుని తప్పటడుగులతో వచ్చింది అపర్ణ. ఆనందంగా కూతురు చేతిలోని ఉత్తరం లాక్కొని చెప్పింది. పైన సంబోధన చూస్తూనే ఉలిక్కిపడి అడ్రస్ చూసింది. తొందరలో ఎంత పని చేసింది తను. అత్తయ్య, ఏమ్మా? నా ఉత్తరం అనుకుని అనిత మీకు రాసిన ఉత్తరం చించాను. అపరాధిలా తల వంచుకుని చెప్పింది. ఇప్పుడేమైందమ్మా? చదువు. మీరే చదవండి. ఉత్తరం అత్తగారికిచ్చి తప్పుకుంది. ఉత్తరం శాంతం చదివి తేలికగా నిట్టూర్చింది సుధామణి. కోడలికి ధైర్యం చెప్పినా కుమారుని ఆరోగ్యం ఎలా ఉందోనని ఒకటే ఆరాటపడింది. కూతురు రాసిన విషయం చదివాక ఆరాటం తగ్గింది. గత వారం వచ్చి 2 రోజులు చెల్లెల వద్ద గడిపి వెళ్లాడు రవీంద్ర. శాంత, ఆమె పిలుపు కోసమే గుమ్మం అవతల నిల్చుంది శాంత. ఇదిగో రవి క్షేమంగా ఉన్నాడట. ఇకనైనా నిశ్చితగా ఉండు. అనిత బావుందా? అంతా బావున్నారట. ఆనందంగా కూతుర్ని ఎత్తుకుని ముద్దాడుతూ హాల్లోకి వెళ్ళింది. సాయంత్రం శేఖర్ వచ్చి విజయ్తో పాటు శాంతను సినిమాకి తీసుకెళ్లాడు. ఆయన ఉత్తరం రాక చాలా కంగారపడ్డానన్నయ్య. వెధవ, రేపు మరో ఉత్తరం రాస్తాను. నాకు జవాబివ్వలేదు. అంత తీరని పనులేం చేస్తున్నాడో. శేఖర్ స్నేహాన్ని ఆప్యాయతని అంత వెధవ అన్న ఒక్క మాటలో ఇమిడ్చేశాడు. శేఖర్ దంపతులు డాక్టర్లు. తామిద్దరూ ప్రొఫెసర్లు అవుతారు. హాయిగా అత్తమామలు అండగా ఉంటారు. అనిత లాంటి వారు అసూయతో ఎన్ని అంటే అక్కడే నిలబడిపోయావి శాంత. ఆవిడ టికెట్టు, వాహనం లేకుండా అమెరికా వెళ్ళొస్తోంది. విజయ పరిహాసంగా అనింది. ఏనాటి రుణానుబంధమో ప్రేమమూర్తులు అనుకుంటూ వారిని చేరింది. శాంత, రంగనాథం బయట నుండి పిలుస్తూ వచ్చాడు. ఏమిటండి? పాపం, 4 రోజుల నుండి కంట్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూసిన ఉత్తరం ఇప్పుడే వచ్చింది. ఏమిటో నాతో చెప్పకూడదా? అది కాదు సుధా, నిన్న రాత్రి నా కేసు వివరాలు చెప్తే న్యాయం చచ్చిపోలేదు మావయ్య. డబ్బుతో న్యాయం కొనలేరు అంది. కాదని లోకం పోకడ అర్థం చేసుకోమన్నాను. డబ్బుకు న్యాయం అమ్ముడైన సంగతి చెబుదామని. అదా, చిన్నపిల్లలు కదా, వారికి లోకం పోకడ ఏం తెలుసు? నవ్విందామె. భర్తకు కాఫీ టిఫిన్ ఇచ్చి మనవరాల్ని తయారు చేసి ఆయనతో పంపించింది షికారుకు. అయినా శాంత మేడ దిగి రాలేదు. ఎన్నిసార్లు చదువుకుంటుందో ఆ ఉత్తరం. పిచ్చిది. అమ్మాయి పిచ్చిదా? వయసా? రంగనాథం బియ్యలు చేస్తుండగా సంవత్సరం పుట్టింట్లో ఉండి తూర్పున సూర్యునితో పాటు గుమ్మల్లో నిల్చొని పోస్ట్ మ్యాన్ కోసం చూసేది. అందరూ హాస్యాలు పట్టించేవారు. శాంతా, గట్టిగా పిలిచింది. ఏం పిల్లో.
ఉదయమనగా 4 మెతుకులు కొరికింది. విసుక్కొని పనివాడి చేత పైకి పలహారం పంపింది. అత్తమామల ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తుంటే వారించింది. ఎంఏ పూర్తయ్యాక వెళ్తానని. అందుకే కోడలంటే మరీ అభిమానం. సాయంత్రపు వంట ప్రారంభించాక సుధామణి మరీ ఆశ్చర్యపోయింది. ఎక్కడున్నా ఆ వేళకు వంటింట్లో ప్రత్యక్షమయ్యే అత్తగారికి ఏదో పని చేసి పెడుతూ యూనివర్సిటీ విశేషాలు చెప్పేది శాంత. వంట పూర్తయినా శాంత జాడే కనిపించలేదు. నెమ్మదిగా పైకి వెళ్ళింది. శాంత, శాంత! రాయిలా కుర్చీలో కూర్చుని పిచ్చిగా చూస్తుంది. ఏమ్మా, అంతా క్షేమమేనా? ఆదుర్దాగా అడిగింది. అత్తగారి వంక ఏ భావం లేకుండా చూసింది శాంత. ఏమిటమ్మా? భుజాలు పట్టి కుదిపింది. ఏం లేదు, లేచింది. సుధామణి కాఫీ టిఫిన్ల వంక చూసి మరీ కంగారు పడింది. ఏమిటమ్మా, చాలా ఆందోళనగా ఉన్నావు? ఏం రాశాడు రవి? ఏం లేదత్తయ్య. అప్పుడే నిద్ర మేల్కున్నట్లు చూసింది. నాకే ఒంట్లో బాగుండలేదు. పదండి కిందకి. గబగబా కింద వచ్చింది. ఏమిటో ఈ కాలపు యువతలు నవ్వుకొని తను దిగి వచ్చింది. మర్నాటికల్లా శాంతకు 104 డిగ్రీల జ్వరం వచ్చింది. ఒకటే పిచ్చి మాటలు. సుధామణి ఫ్యామిలీ డాక్టర్ వెళ్ళిపోయాక శేఖర్కి ఫోన్ చేసింది. అతను జ్వర తీవ్రత చూసి హడలిపోయాడు. ఆసుపత్రిలో చేరుద్దామన్నాడు. తప్పదంటావరా? దిగులుగా చూశాడు రంగనాథం. పర్వాలేదు, ఇక్కడే ఉండనివ్వండి. విజయ హామీ ఇచ్చింది. రాత్రింబవళ్ళు అత్తామామలు పరిచర్యలు, శేఖర్ జాగ్రత్త, విజయ వైద్యం శాంతను మళ్లీ మనిషిగా తయారు చేశాయి. అయితే మనిషిలో ఉత్సాహం, నవ్వు అన్నీ మాయమయ్యాయి. ఈరోజు తేటగా ఉన్నావు. ఓసారి యూనివర్సిటీకి వెళ్తావా? పలహారం చేస్తూ సుధామణి అడిగింది. వెళ్ళి శాంత, విద్యార్థులతో కలిస్తే ఉత్సాహం వస్తుంది. రంగనాథం ప్రోత్సహించాడు. మీరు నన్ను క్షమిస్తే ఓ విషయం చెప్పాలి. చెప్పమ్మా. మనలో మనకు మర్యాదలు, క్షమార్పణలు దేనికి? నేనేమిటి? ఇద్దరు ఒకేసారి చూశారు. వారి ప్రేమపూరితమైన నేత్రాలను చూసి చలించిపోయింది. ఏం లేదు, గబగబా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. నువ్వేం అడక్కు సుధా. చెప్పాలనుకుంటే చెప్తుంది. నాకు తెలుసులేండి. ఇంత ప్రేమగా చూసే అత్తమామలకు పిడుగులాంటి వార్త ఎలా చెప్తుంది? భగవంతుడా, వారి హృదయాలలో నా పట్ల ప్రేమానురాగాలు ఎందుకు నింపావు? మొదటి రోజు చూపిన కోపమే ఉంటే ఎంత బావుండేది. ఒంటరిగా కూర్చుని కుమిలి ఏడ్చింది. మరోసారి నలిగిపోయిన ఉత్తరం తీసి చదివింది. అమ్మా! అపర్ణ తన చిన్నారి చేతులతో తల్లి బుగ్గలు తుడిచింది. అప్పు కూతుర్ని హృదయానికి హత్తుకుని బావురుమంది. 2 రోజులు రాత్రింబవళ్ళు ఒకటే మదనపడింది. చివరకు దారి వెతుక్కుంది. కోడలి ఆవేదనకు కారణం తెలియని సుధామణి ఉండబట్టలేక శేఖర్కు ఫోన్ చేసింది. మేడ దిగుతూ అత్త శేఖర్తో మాట్లాడటం విన్నది. అతను వస్తే ఎలాగైనా నిజం చెప్పిస్తాడు. ఎలా? కూతుర్ని తీసుకుని బయటకు వచ్చేసింది. అమ్మగారితో చెప్పు, నేను అపర్ణతో సినిమాకెళ్లానని. పని మనిషి కనబడితే చెప్పి వెళ్ళింది. ఏమత్తయ్యా? ఏది మా పేషెంట్? సినిమాకు వెళ్ళింది. ఎవరితో? పాపతోనా? చుట్టూ చూస్తూ అన్నాడు. భారంగా నిట్టూర్చింది. మంచిదేగా, మీరెందుకు అంత దిగులుగా ఉన్నారు? శేఖర్. శాంత మతి స్థిమితంగా లేదేమోనని అనుమానంగా ఉంది. కన్నీరు ఆపుకుంటూ అన్నదా మాట. నవ్వాడు. నీరసంలో అలా అనిపిస్తుందేమో. రవి ఉత్తరం వచ్చిన దగ్గర నుండి అలా మారిపోయింది బాబు. రావటం లేదని ఏదైనా నిష్ఠూరంగా రాశాడేమో అత్తయ్య. అంతకంటే ఏముండదు. విజయ ఈరోజు సొంతగా నర్సింగ్ హోంలో ఆపరేషన్ చేస్తోంది. పర్యవేక్షించాలి. వస్తాను. అతను వచ్చినంత వేగంగా వెళ్ళిపోయాడు. 7 గంటలకే వచ్చేసింది శాంత. ఏమ్మా, అప్పుడే సినిమా వదిలారా? బోరుగా ఉందండి. హాల్లో కూర్చున్న మామగారి దగ్గర కూతుర్ని వదిలింది. ఆరోగ్యం ఎలా ఉందమ్మా? నయంగా ఉంది. రోజుల కోర్టు విషయాలు అడగలేదు. మరి రేడియో ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకున్నావెందుకు? పాడాలని లేదు. అలాగంటే ఎలా నమ్మటం? నీవెందుకో బాధపడుతున్నావు. మేమంతా పరాయి వాళ్ళమా? శాంత మాట పూర్తి కాకముందే సుధామణి వచ్చి అందుకుంది. నువ్వు లేదని తప్పించుకుంటే సరా, ఏ పని కుదరగా చేయటం లేదు. అత్తయ్య, వారం రోజులు మా అమ్మ దగ్గరుండొస్తాను. అలాగే. ఆ విషయం చెప్పడానికి ఇంత భయం ఎందుకు? నవ్వింది. మర్నాడు ప్రయాణమవుతుండగా సుధామణి అడిగింది. అపర్ణను తీసుకెళ్ళమ్మా. వద్దు, మీరు ఒంటరిగా ఉండలేరు. వారం రోజులకు మరేం పర్వాలేదు. మీ అమ్మ వాళ్ళు ఏమనుకుంటారు? అనుకోనివ్వండి. మొండిగా జవాబిచ్చింది. అత్తకు మామకు వంగి పాదాభివందనం చేసింది. కూతుర్ని ముద్దు పెట్టుకుంది. కన్నీరు బిగబట్టింది. కారు కదలగానే రోదించసాగింది. శాంతమ్మ. డ్రైవర్ కారు ఆపి ఆశ్చర్యంగా చూశాడు. ఏం లేదు, పోనీ. నిటారుగా కూర్చుంది.
ఫ్రెండ్స్, విన్నారు కదా నవలలోని ఈ భాగాన్ని. ఎంతో శాంతమూర్తైన శాంత మనసులో రగిలే ఆ అగ్నిజ్వాల ఏంటో, రవి ఆ ఉత్తరంలో ఏం రాశాడో తెలుసుకోవాలంటే తప్పకుండా వచ్చే భాగాలు మీరంతా వింటారని కోరుకుంటున్నాను. ఇక నవలలు మంచి మంచి నవలలు వినాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో భాగంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.